థ్యాంక్ యూ, లవ్ యూ. థ్యాంక్ యూ. ఇట్రా నెక్స్ట్ నువ్వు క్వశ్చన్ అడుగు, అది క్వశ్చన్ అడుగు. అదంతా మన నుంచి వచ్చి ఓకే, నైస్, గుడ్. ఏ జోక్ కాదు తమ్ముడు, ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారు ఇన్నాటి కంటే కూడా. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. సైలెన్స్. తమ్ముడు ఏమన్నాడంటే ప్రపంచంలో జరుగుతున్న విషయం ఇది చాలా మీ కంట్రోల్ ఉండాలి. ఏమంటే పక్కోడి మీద కోప పడలేక, వాడు గొడవ పడలేక, వాడు తప్పు చేస్తే నేను ఎలా ఉండాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనే మాట ఫ్రెండ్స్ దగ్గర చేస్తారు ఎలా ఉండాలి అనే క్వశ్చన్ అనేది చాలా మంచి క్వశ్చన్ అడిగాడమ్మా. గుడ్. ఇది మాకు కూడా జరుగుతూ ఉంటుంది. మేము ఈ పోటీ తత్వమైన సినిమాలో ఉన్నాం, పోటీ లైఫ్లో ఉన్నాం కాబట్టి మాకు గొడవలు వస్తాయి. గొడవ ఎందుకు వస్తుందంటే నువ్వు గొడవ పడకూడన్న సంగతి నీకు తెలుసు, అర్థమైందిగా, వాడు ఎదురోడికి తెలియదు. ఇలాగే ఇదే సంగతి ఎదురు గొడవ పడుతున్నాడు చూడు, అతను తెలియదు. అప్పుడేమంటావు, తెలియని ఏమంటావు, క్షమిస్తావా లేదా నువ్వు? తెలియక చేసే వాడిని క్షమించాలి. అది తెలిసింది కాబట్టి నువ్వు చేయట్లేదు. పాపం అతను తెలీదు పాపం అని కానీ నీ లోపల అతను లోపల క్షమాపణ కానీ నువ్వు కోరితే తెలియదు పాపం తెలియదు అని కానీ ఎప్పుడైతే నీ లోపల కానీ ఏం లేదమ్మా, మీకు అందరికి వస్తుంది. మనకి బాత్రూంలో హాట్ వాటర్ ఉంటుంది, కోల్డ్ వాటర్ ఉంటుంది. చిన్న టెక్నిక్ ఇది. మేము చేసేది వేడి నీళ్ళు ఎక్కువైనప్పుడు ఏం చేస్తాం, సన్నీళ్ళు వదులుతాం. సన్నీళ్ళు ఎక్కువైతే వేడి నీళ్ళు వదులుతాం. అలాగే అతని మీద నీ కోపం వస్తున్నప్పుడు అతని మీద ప్రేమ కురిపించు. ప్రేమ అనే వాటర్ పోయి లవ్. నీ తమ్ముడు అనుకో, నీ మిత్రుడు అనుకో, కోపం తగ్గుతుంది. మేము చేసేది అది. థ్యాంక్ యూ గౌడుతారా, థ్యాంక్ యూ, లవ్ చేయి. స్టేజ్ ఫీర్ మేము కూడా అలాంటి ఇబ్బంది పడతా ఉన్నాం. టైం అయితే ఓకే, సూపర్ తమ్ముడు అదిరేడు ఇది అన్నాడు. స్టేజ్ మీద రావడానికి భయపడుతున్నాను, ఈ ఫీర్ని ఎలా పోగొట్టాను. చాలా ఇంపార్టెంట్. మేము కూడా మాట్లాడడానికి చాలా భయం. మీరు తెలుగు లేదు కదా, ఒత్తులు పళ్ళు పోతాయి, ఈ లేదు సంతకం పెట్టడం నేర్చుకున్నాం కానీ భయం, చాలా భయం ఉండేది. స్టేజీ ఫీల్ ఉండేది. మాట్లాడితే ఏమైనా తప్పులు పడతారని. మా హీరో రవితేజ గారు అనేవాళ్ళు, మీరు తెలుగు మాట్లాడి మీకు అర్థం కావట్లేదు అనేవాడు. తెలుగు చదువు స్కూల్కి పోలేదు కదా, ఇక విలేజ్ వాళ్ళు కదా. అట్లా నువ్వు హార్ట్ఫుల్గా మాట్లాడేటప్పుడు తప్పులు మీరు సరి చేసుకుంటారు. అర్థమైందా? నేను ఎగ్జామ్ కాదు, నేను తప్పులు పనులు రాయట్లేదు కదా. అందుకని నీకు ఎవరు చూసి భయపడే అవసరం లేదు. నిన్ను చూసి నువ్వు భయపడు అమ్మా. నీ మనస్సాక్షిగా భయపడు తప్ప ప్రపంచాన్ని చూసి భయపడే అవసరం లేదు. నువ్వు తప్పు చేయలేదన్న నమ్మకం నీలో ఉంటే హ్యాపీగా స్టేజ్ మీద ఎక్కడికైనా వెళ్ళు. అర్థమైందా? స్వార్థం అనే లేకుండా ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎక్కడికైనా మాట్లాడవచ్చు. నాకేదో కావాలి, నా మాటలన్నీ జనం మెచ్చుకోవాలన్న భావన కాకుండా తెలిసిన మాటని సత్యంగా మాట్లాడితే భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, లేదమ్మా, థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పుడు దాకా మీ లైఫ్ లో చాలా ఇన్సల్ట్స్, డౌట్స్ అన్ని క్రాస్ చేసి వచ్చారు కదా. వచ్చినప్పుడల్లా మీరు ఏం చేసేవాళ్ళు, దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేసేవాళ్ళు, ఏం మోటివేట్ చేసేది? ఏం క్వశ్చన్ అడిగాడా? థ్యాంక్ యూ. ఏం పేరు మీ పేరు? షణ్ముఖ్. మంచి క్వశ్చన్ అడిగారు. మీ జీవితంలో ఎన్నో అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి కదా, ఎన్నో అపజయాలు ఎన్నెన్నో వచ్చినాయి కదా, దాన్ని ఎలా ఓవర్కమ్ చేసేవాళ్ళు అడిగేవాడు. మనంతా మన కష్టాలు, సుఖాలు, అపజయాలన్నీ మన భగవంతుడు చూస్తున్నాడు పైనుంచి. అర్థమైందా? ఎంత తగ్గితే అంత లెగుతాం, అంత అపజయం అయితే భగవంతుడిని అంత పైకి తీసుకెళ్తాడు. కాబట్టి అపజయానికి, డౌన్ఫాల్కి భయపడవద్దు. మీ జీవితంలో చిన్న చిన్న విషయాలకు ఫెయిల్ అయినా ఇంగిపోవాలని అవసరం లేదు. ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా భయపడ అవసరం లేదు. మా జీవితంలో జయాల కంటే అపజయాలే 99% ఉన్నాయి. కానీ ఏ రోజు మేము భయపడలా. మొత్తాన్ని భగవంతుడు ఉన్నాడు. మనం నిజంగా రియలైజ్గా మనం వెళ్తే అపజయాలను భయపడే అవసరం లేదు. నీకు ఏదన్నా ఒకటి మిస్ అయిందంటే నెక్స్ట్ గుడ్ అనేది నీకు పక్కన ఉండట్టు. నీ లవ్లో ఫెయిల్ అవ్వచ్చు, నీ ఉద్యోగంలో ఫెయిల్ అవ్వచ్చు, నీ జీవితంలో ఫెయిల్ అవ్వచ్చు. నీకోసం టుమారో, రేపు అనే ఒక రోజు ఫ్రెష్గా ఉదయిస్తుంది. మొదలుపెట్టే జీవితాన్ని అలాగే తమ్ముడు అన్న మాట చిన్న చెబుతాను.
మేము కెనడా షూటింగ్కి వెళ్ళాము. పంజాబీ సినిమాకి సురేష్ పక్కన కెనడా షూటింగ్కి వెళ్ళాము. అక్కడ కెనడాలో మొత్తం ఇంగ్లీష్లో మాట్లాడాలి, మాకు ఇంగ్లీష్ తెలియదు, ఏం తెలీదు. అంటే ఇలాంటి సిచ్యువేషన్ వస్తున్నప్పుడు నీకు లాంగ్వేజ్ తెలియాల్సిన అవసరం లేదు, బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థమైందా? ఆకలి ఉన్న అన్నం అంటానికి, ఆకలి ఉన్న అన్నం మాట్లాడాలని అవసరం లేదు, అంటానికి బాడీ లాంగ్వేజ్ ఇంపార్టెంట్. అలాగా మనలోపు ఎదగటానికి నీ బాడీ లాంగ్వేజ్ ఉంటే నీకు లాంగ్వేజ్ అవసరం లేదు, అవమానం అవసరం లేదు అనమాట. బాడీ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే భగవంతుడిని మేము నమ్ముకొని ధైర్యంగా ప్రపంచంలో వెళ్తూ ఉండాలన్నమాట. ఈ గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ. మన సైడ్ నుంచి ఎవరైనా అడుగుతారు సరదా క్వశ్చన్ మాట్లాడుకుందాం. టైం అయిపోయింది. సినిమాటిక్ లైఫ్ మంచిదా, జాబింగ్ లైఫ్ మంచిదా, లేకుంటే బిజినెస్ లైఫ్ మంచిదా? ఓకే, గుడ్. ఏమన్నాడు? సినిమా లైఫ్ మంచిదా, బిజినెస్ లైఫ్ మంచిదా, జాబ్ లైఫ్ మంచిదా అన్నాడు. గుడ్. నువ్వమ్మా, నువ్వు మాట్లాడు. రెండు గారు మాట్లాడు. థ్యాంక్ యూ. మనం లక్ష్యం అని చెప్పారు కదా, ఇప్పుడు లక్ష్యం మనకి ఇదే అని ఎట్లా తెలుసుకోవాలి? ఏం డైలాగ్ అడిగాడయ్యా? ఆ లక్ష్యం ఏంటి? ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలన్నాడు. మై దగ్గర తీసుకో. బాబా ఏం డైలాగ్ అడిగే? ఏ సార్ మన ఏముండాలి, జ్ఞానం అని డైలాగ్ అంటున్నాడయా? లక్ష్యం అన్నారు కదా మీరు, లక్ష్యం అనేది నాకు ఎలా తెలియాలి, నాకు తెలుస్తుంది అంటున్నాడు. తమ్ముడు అడిగింది సినీ ప్రపంచం మంచిదా, జాబ్ మంచిదా, బిజినెస్ మంచిదా, ఏది డిసైడ్ చేసుకోవాలి అన్నాడు. అబ్బా ఎందుకనంటే ఇవన్నిటిని నువ్వు ఎప్పుడైతే నిజంగా మా జీవితంలో జరిగిందమ్మా, నీ డౌట్ మొత్తం ఇప్పుడు రావాలి. ప్రతి మనిషి మీ అందరికి మీ జీవితం పట్ల డౌట్ రావాలి. డౌట్ వస్తే కానీ భగవంతుడు క్లారిఫై చేస్తాడు. భగవంతుడు ఏమంటాడంటే ముందు నువ్వు డౌట్ పడరా, నువ్వు కనిపిస్తూ ఉండరా, నువ్వు కనిపిస్తుంది ఏం అర్థం కాదయ్యా, భగవంతుని ఏడు లైఫ్ గురించి. అప్పుడు ఆయన క్లారిటీ తీసుకొస్తాడు. మేము మా జీవితం అర్థం కాక సార్ మా జీవితంలో ఫైటర్కి వెళ్ళేవాళ్ళు, ఫైట్లు మేము చేయమన్నాం, యాక్ట్ చేస్తానన్నాం. ఫైటింగ్ అంటే ఏం ఫైటర్కి వెళ్ళి పడతాం ఏంటి, మనం ఏదో చేయాలి కదా అని మా రాజు మాస్టర్ అంతా ఎట్రా ఏమనుకుంటున్నారా మీరు, ఏమి అనుకుంటున్నారు మీరు అనేవాడు అనమాట. అందుకని తమ్ముడు అడిగిన మాట ఏంటంటే, నీ జీవితంలో నీకు నచ్చపోయినా కానీ ఏ పని అయితే ఇచ్చారో ఆ పనిని మేము ఊర్లో మేకలు కాసిన ప్రేమగా కాసాం, గేదెలు కాసిన ప్రేమగా కాసాం. ఆ గేదెలు ఒక సంఖ్య పెట్టి ఇచ్చినాయి. ఓహో మీరు చేసిన చాలరా పంపించింది. అట్లే ఊర్లో కుప్పలు కొట్టినా పని బాగా చేసాము, ఫైట్ చేసినా కానీ హీరో కొడుతున్నట్టు తంతంటే అలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు. అట్లా మనం చేస్తున్న పని కానీ నీ ప్రేమతోటి కానీ ఏ పని ఇచ్చారో ఆ పని ప్రేమతోటి చేస్తే ఆ పనే ఇంకో పనిని పుట్టించుంది. అది అందుకని నువ్వు ఈ కన్ఫ్యూజ్లో ఏం చేస్తున్నామంటే ఇప్పుడు నీకు దొరికింది ఏంటి? చదువు. మనస్ఫూర్తిగా చదువు. నెక్స్ట్ ఏంటనేది భగవంతుడు ఆయనే చెప్పుద్ది నీకు. డన్. ఓకే, నీదే నువ్వు తమ్ముడు నువ్వురా అమ్మా. ఇది పూర్తి చదువు, దాని తర్వాత నీకు స్టెప్ బై స్టెప్. అలాగే తమ్ముడు చెప్పింది ఏంటంటే, నాకు లక్ష్యం అంటే ఏంటి, నాకు ఎలా ఉండాలి నేను తెలుసుకోలేదు అన్నాడు తమ్ముడు. గుడ్. నీకు లక్ష్యం అంటే ఏంటి నాకు ఎలా తెలియదు అన్న చూడు, లక్ష్యం అంటే ఏంటి అన్న చూడు, అది నీకు తెలిసింది. అదే గుడ్. తమ్ముడికి ఎలాగ అవసరం లేదు. అర్థమైంది నీకు? లక్ష్యం ఎలా ఉండాలనుకున్నా చూడు, ఆయన భగవంతుడు చూపిస్తాడు. అర్థమైందా? నువ్వు లక్ష్యం ప్రకారం వెళ్ళాలి, నేను మంచి పని చేయాలి, పొద్దులేసి నేను మంచిగానే ఉండాలి అని లక్ష్యం పెట్టుకో, నువ్వు లక్ష్యం వైపు వెళ్తావు. ఓకేమ్మా. అదే లెక్చే కాడ నుంచి చదివే కాడ నుంచి ఒక గోల్ పెట్టుకోండి, ఏది లేకుండా అది చదువుతా ఉండి. నేను కరెక్ట్గా మేము మాటలని చెప్పినా నెంబేసుకోవాలి, సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ. టైం అయిపోయింది, చాలా టైం అయింది. సును Sir, నా వాటర్ జరిగింది. very happy we got a small analysis, that is either qualification matters or experience matters. Experience and qualification we can't compare. First one more thing, sir, I know who is Ram and who is Lakshman. Ramu and Lakshman. Okay, got the clarity. Ram, Lakshman. Okay? Here, the first most thing, what I asked is, experience is making you to get initiated. I'm very happy about this.
because I hope you have learned something better. Similarly, I would like to initiate our faculty also to involve in some of the activities like laughing therapy. Yes, yes. Let us go for that. I want to involve our faculty. లాభి సర్ప్రైజ్ ಇಲ್ಲ ಅವ್ರು ಲಾಫಿಂಗ್ ఉంది సారోళ్ళు మాట్లాడతారండి. సారోళ్ళు సారోళ్ళు ఏమైనా మాట్లాడతారా? సారోళ్ళు ఎవరు? I request any of our one of the faculty to come. సైలెంట్ 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 లాస్ట్ లో పెద్ద సినిమాలో జిగిరి జిగిరి డాన్స్ ఎవరెవరు చేస్తారు? చేస్తాం బడియా సార్ కమాన్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సారోళ్ళు ఎవరు డాన్సర్ ఎవరు బాగా డాన్స్ ఎవరు రండి? దీనిలో డాన్స్ ఎవరు? Yeah, even I request your faculty to speak to students. థ్యాంక్ యూ. I call all faculty members. ఇప్పుడు జరిగిన దాన్ని 2 నిమిషాలు మాట్లాడి ఏంది సైలెన్స్ అమ్మా. సైలెంట్ సైలెంట్. Because I have seen your work in Pushpa and Rajasthan. I really liked it. థ్యాంక్ యూ. I'm a big fan of Bruce Lee. అలాగా So, Bruce Lee and next దగ్గర పీటర్ లిండ్స్ అంటే అన్ని అపరిచితుల సినిమా ఉంది కదా, ఓకే. ఆ టైం. ఓకే. సో మీకు కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ ఉంటారు కదా, అంటే నేను వాళ్ళ ఫైట్ సీన్స్ అవి నాకు కొంచెం బాగా అనిపిస్తుంది. సో మీ ఇన్స్పిరేషన్ మీరు సినిమా ఫీల్డ్ వచ్చిన తర్వాత అంటే వాళ్ళు బ్రూస్ లీ చాలా పాపులర్ ఈ దీంట్లో. మేమంతా అప్పుడు స్టార్టింగ్ జాకీ చైన్, బూస్లీ, వేండామా, చక్రారిస్ మేము ఫైట్లకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూసేవాళ్ళు. వాళ్ళు చూసేవాళ్ళు. జెట్లీ ఓకే చూసి ప్రాక్టీస్ చేసేవాళ్ళు. గుడ్ టాప్. థ్యాంక్ యూ. ఓకే డాన్స్ చేద్దామా జిగిలే ఓకే. నేను చెబుతూ నవ్వాలి. ఓకే నేను నవ్వుతూ రెడీయా? నేను ఆనందంగా ఉన్నాను. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేనే నెంబర్ 1లో. అలాగే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోండి, చెప్పి చేస్తే జీరోయిజం, చెప్పకుండా చేస్తే హీరోయిజం. ఓకే రేపటి నుంచి పొద్దున్నే మీ అందరిని మీరు అలానే పెట్టుకొని లేకపోండి, మీ మీద మీరు ఫోకస్ చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ. సాంగ్ జిగిలి సాంగ్ అని చేద్దాం. సాంగ్